JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఇంకా సినిమాలో ఆర్టిస్టుల గురించి ఇప్పుడు విలన్ ఇమ్రాన్ హష్మి అని చెప్పి అన్నారు. మీరు అన్నట్టుగా పాన్ ఇండియా సెట్ జరిగిపోయినట్టే. ఆయన కూడా టేజర్ ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా బాగా ఓమి ఓమి అంటూ అది కూడా మంచి వైరల్ అయింది. మిగతా ఆర్టిస్టులు హీరోయిన్ కానీ ఇమ్రాన్ హష్మి కానీ ఏంటి సినిమాలో స్పెషాలిటీ? మెయిన్ హీరోయిన్ చాలా 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 బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ పక్కన ఓకే, మిగతా కాస్టింగ్ అంతా టాప్ రేంజ్ కాస్టింగ్ గా ఉన్నారు. కాస్టింగ్ పరంగా జస్ట్ ఆస్కింగ్ ఏంటంటే జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, మరి టామ్ అండ్ జెర్రీ లాగా రోజు నడుస్తుంది. ఎక్కడ చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా జస్ట్ ఆస్కింగ్ అంటే ఆయన రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారి రోల్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? అది సస్పెన్స్. కానీ వీళ్ళకి ఈ టామ్ అండ్ జెర్రీ అనుకోవటానికి చిన్న చిన్న గిల్లి గజ్జాలు కాదు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ థియరీ ఐటెం వీటి మీద రాజకీయపరమైన విభేదాలు, రాజకీయపరమైన అంశాల మీద తీవ్ర స్థాయిలో విభేదించుకొని ఒకరి మీద ఒకరేమీ లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ప్రతిదానికి మాత్రం ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ రావటం అనేటువంటి జరిగింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ వర్క్ ఉందో లేదో తెలియదు. ఇది ఎప్పుడో 2022 ప్రాంతంలో జరిగింది. అప్పటికి ఇంతగా లేదు వాళ్ళ మధ్య. ఆ వైరం అనేటువంటిది, ఆ వైరుధ్యం అనేటువంటిది, అభిప్రాయ భేదాలు అనేటువంటి ఆ స్థాయిలో లేవు. ఇంకా తర్వాత సినిమా ఎప్పుడో 2020 ఎలక్షన్స్ తర్వాత 24 ఎలక్షన్స్ తర్వాత ఎక్కువైనట్టుంది. 24 ఎలక్షన్స్ కూడా మా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే మెగా కాంపౌండ్ సపోర్ట్ ఇచ్చిందని చెప్పని అన్నారు కదా అందరూ. మెగా కాంపౌండ్ మా ఎలక్షన్స్ లో మెగా కాంపౌండ్ సపోర్ట్ ఇచ్చిందని లేదు, ఓపెన్ గా వాళ్ళు ఎక్కడ అనౌన్స్ అవ్వలేదు. కానీ బట్ ఎనీహో ఎక్కడ ఇచ్చారు చివరి మూమెంట్ లో నాగబాబు మళ్ళీ ఏదో చేశారు, ఏదో తిరగబట్టడం జరిగింది. అదేం లేదు జరిగింది మా ఎలక్షన్స్ అప్పుడు. కానీ అది దట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చిన డిఫరెన్స్లు మాత్రం విపరీతంగా. ఎందుకంటే ఇతను కూటమిలో చేరటం, కూటమికి మోడీకి విపరీతమైన వ్యతిరేకి ప్రకాష్ రాజ్ కావటం, దాంతో ఇక తన ఆ దేశాన్ని ఆ విభేదాన్ని మొత్తం ఇతని మీద కూడా టైం టు టైం చేయటం జరిగింది. బట్ చూడాలి ఒక ఆర్టిస్టులు తెర మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. అంటే ఈ లాస్ట్ కేవలం పాత్రలే కదా ఇవి. ఈ లాస్ట్ బ్యాక్ 1 year లో షూటింగ్ కూడా చాలా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 నెలల క్రితం లాస్ట్ 1 month బ్యాక్ కూడా కొన్ని ప్యాచ్ వర్క్స్ అవి ఉన్నాయంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యారని. సో ఈ ఎక్కడ కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ రాలేదు అని అనుకోవచ్చా? ఇచ్చే ఉండదు. గాజే వరకు వచ్చినా కూడా సీన్స్ వరకు అవాయిడ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పటికి ముందు చేసిన సీన్స్ ఏవో చేసి ఉంటారు. ఇది వచ్చిన తర్వాత ఇక వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయ్యి వర్క్ చేశారు అనేటువంటిది ఎక్కడ బయటికి రాలా. ఇద్దరు కలిసి సెట్లో కలిసి ఉన్నట్లయితే అది డిఫరెంట్గా ఉండుండేది. దానికంటే ముందే ఇది కాంబినేషన్ వర్క్ అయిపోయి ఉంటుంది. ఇక అయిపోయింది కాబట్టి ఇక మళ్ళీ మొహాల్ చూసుకునే అవసరం లేదనుకున్నాడో ఏమో ప్రకాష్ రాజు. ప్రతి విషయానికి రియాక్ట్ అవుతూ రావటం జరిగింది. దాని రియాక్షన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెర మీద ఇస్తారా అనుకోవాలి సార్. అంతే. దీని సక్సెస్ ఎలాంటి సమాధానంగా నిలుస్తుందో కేవలం ఓజీ అనేటువంటిది హరిహర వీరమల్లు అనేటువంటి దానికి సినిమాకి మంచి పేరు వచ్చినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఆర్థికంగా విజయవంతం కాలేదనేటువంటి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సినిమా పార్ట్లీగా బాగుంది, మెయిన్ ముఖ్యమైన సన్నివేశాలు చాలా బాగున్నప్పటికీ కూడాను ఓవరాల్గా డిసప్పాయింట్ చేసింది సినిమా. ఫైనాన్షియల్ గ్రాఫిక్స్ వర్క్ పైన వచ్చిన విమర్శలు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కానీ ఇప్పుడు దీనికి ఇది ఒక సమాధానం అవుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనీ వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ రివ్యూ ఫ్రమ్ అంబటి రాంబాబు గారు. దీని మీద కూడా వెయిట్ చేయాలి మనం. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఓజీ సినిమాకి సంబంధించి ఆల్ సెట్ టు గో అన్నట్టుగా ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి హైదరాబాద్లో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ విషయంలో కూడా ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. స్పెషల్ గెస్ట్ ఎవరవుతారు, చిరంజీవి గారా చంద్రబాబు నాయుడు అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. మరోవైపు ప్రకాష్ రాజ్తో అలాగే మరొక డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే స్పెషల్ షోలు ఉండవు, రిలీజ్ రోజున తెల్లవారుజామున షోలే తప్ప ప్రీమియర్ షోలు అనేటువంటివి ఉండవు అనేటువంటిది జరిగింది. అలాగే టికెట్ల రేటు పెంపు విషయంలో కూడా ఇంతవరకు ఎలాంటి ప్రయత్నాలు కానీ దాని తాలూకు ప్రే ఇన్ఫర్మేషన్ కూడా ఏం రాలేదు. అది ఇంకా 2-3 రోజుల్లో రావచ్చు. 25 అంటే ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి జరగచ్చేమో. అలాగే ప్రీమియర్ షోల విషయంలో మాత్రం లేవు అనేటువంటి ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ వినిపిస్తుంది ఫ్యాన్స్ కి. హౌ ఇట్ ఈస్ ఎలా ఉంటుంది? ప్రీమియర్ షోస్ అంటే లాస్ట్ టైం పర్మిషన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఇచ్చారు. మరి ప్రీమియర్ షోలు ఉండవు అనేటువంటి నిర్ణయం ఇటు నిర్మాతల వైపు నుంచి ఆసక్తి చూపించలేదు,
ప్రభుత్వాల దగ్గర నుంచి సరైనటువంటి స్పందన రాలేదు, అసలు ఏం జరిగిందో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం లేవు అనేటువంటి ఒక ప్రచారం మాత్రం జరుగుతున్నమాట వాస్తవం. సో ఒకవేళ నిర్మాత అప్రోచ్ అయితే ఈ లాస్ట్ వీక్లో ఏమన్నా మళ్ళీ ఒక మళ్ళీ చేంజెస్ ఉంటే ఉండవచ్చు. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారి విశ్లేషణ అనేది. ఇది ఈ ప్రీమియర్ షోస్ పైన సస్పెన్స్ కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ 2-3 రోజుల్లో మరికొన్ని డెవలప్మెంట్స్ ఉండొచ్చు. ప్రకాష్ రాజ్తో కాంబినేషన్ సీన్స్ పైన మాత్రం ఫ్యాన్స్లో విపరీతమైన ఆసక్తి ఉందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.